కోస్టల్ ఎకనామిక్ జోన్ ఏదైతే అందులో ప్రపోజ్ చేశారో ఇంతవరకు ఆ కోస్టల్ ఎకనామిక్ జోన్ ఊసేలేదు, ఊరించి పక్కన పెట్టేసి ఇంతవరకు దాని గురించి మాట్లాడరు. ఇలాంటి అబద్ధాలు మాత్రం చెప్తారు. ఏదో మొత్తం 20% మీకే ఇచ్చేసాం ప్రాజెక్టులు అన్నట్టు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా అండి? సాగరమాల ప్రాజెక్ట్స్కి సొంత డబ్బులతోటి 3200 కోట్లు ఫిషరీస్ పైన ఖర్చు పెట్టింది, 474 కోట్లు టూరిజం పైన ఖర్చు పెట్టింది. అంటే దాదాపు 3750 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే అందులో 1% కూడా ఇవ్వకుండా, నువ్వు 5 కోట్లు కూడా ఇవ్వకుండా ఎన్ని అబద్ధాలు మాట్లాడతాడండి. చాలా చక్కగా మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? ప్రతి పిల్లాడికి తెలుసంట రాష్ట్రంలో అవినీతి ఎంత జరుగుతుందనేది. ఇవాళ దేశం మొత్తానికి అర్థమైంది భారతీయ జనతా పార్టీ ఎలాంటి జుమ్లా పార్టీ అని చెప్పేసి. జోక్స్ వేసుకుంటున్నారు నార్త్ ఇండియా కానీ ఎక్కడైనా సరే. అచ్చే దిన్ కాదు బురే దిన్ను జుమ్లా పార్టీ అండ్ జోకర్స్ పార్టీ అని చెప్పేసి. ఆ జుమ్లా అనేది ఎక్కడి నుంచో రాలేదు. అమిత్ షా గారిని ఒక రిపోర్టర్ అడిగారు, ఏబీపీ ప్రెస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తా రిపోర్టర్ అడిగారు. ఏమని అడిగారంటే, మోడీ గారు 15 లక్షలు వేస్తానన్నారు కదండి ఒక్కొక్క ఖాతాలో, బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి బ్లాక్ మనీ ఏదైతే ఉందో విదేశాల్లో తీసుకొచ్చేసి 15 లక్షలు ఒక్కో అకౌంట్లో వేస్తారు కదా, వేస్తానని చెప్పారు కదా. ఏమైందనంటే చాలా గొప్పగా చెప్పారు. ఎవరు? అమిత్ షా గారే. సొంత నోటుతోటి మీరు ఆడియో కూడా వినొచ్చు. ఏంటి? అరే ఓ జుమ్లా హై బుల్జావ్ అన్నాడు. అంటే గిమ్మిక్, అది మర్చిపోండి అన్నాడు. అంటే ఇవాళ అర్థమవుతుంది మీరు ఏ విధంగా జుమ్లాలు చేస్తున్నారో. ఇవాళ రాష్ట్రం పైన కూడా అదే జుమ్లాలు చేస్తున్నారా, అదే గిమ్మిక్కులు చేస్తున్నారా? చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఈఏపీ ప్రాజెక్టుల పైన క్లియర్గా క్లారిటీ ఉంది కదండి. ఇది పరిస్థితి. వాళ్ళు ఇచ్చిన డబ్బులు వడ్డీ రూపేణ కానీ ఓల్డ్ ప్రాజెక్ట్స్కి ఈఏపీలో ఇంట్రెస్ట్ కూడా మొత్తం కలిపి 82 కోట్లే. 82 కోట్లే. ప్రాజెక్టులు వర్త్ 12,000 కోట్లు పైచీలకు. అవన్నీ కూడా స్పెషల్ ప్యాకేజ్ కంటే, స్పెషల్ అసిస్టెన్స్ కంటే ముందు ఇచ్చినవి. అవి 90:, అవి డిఫరెంట్ రేషియోస్లో ఉన్నాయి. స్పెషల్ అసిస్టెన్స్ కింద అయితే 90:10 కింద రావాల్సినవి కాకుండా ఇవాళ మోసం చేశాం. కేంద్రానికి ఈ రోజు వరకు అనమాట ఏఈ రిపోర్ట్స్ సబ్మిట్ చేయలేదు ఇట్లానమాట. అయితే ఒక్కటిక్కడ హ్యాపీ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రాజెక్టులు ఇవ్వట్లేదు, పని చేయట్లేదు అని అన్నదానికి ప్రాజెక్టులు ఇచ్చారని ఒప్పుకున్నాడు కదా. ఈ 12,000 కోట్లు ప్రాజెక్టులు ఇచ్చారు, ఇంకా 17,000 కోట్ల ప్రాజెక్టులు కూడా పైప్ లైన్లో ఇచ్చాము అని చెప్పాడు కదా ఆయన. 12,072 కోట్లు, 17,236 కోట్లు పైప్ లైన్లో ఉన్నాయని ఎడిషనల్ ప్రాజెక్ట్స్. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత వర్క్ చేస్తుందో తెలుసు కదా. ఈ ప్రాజెక్టులన్నీ సబ్మిట్ చేసినట్టే కదా. వాళ్ళు నిజంగా ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే మార్చి 2017లోనే గైడ్ లైన్స్ ఇచ్చేసేవారు కదా. కేబినెట్ డెసిషన్ అవటమే. మా ఉత్తరాలు చూపిస్తారు, మీ ఉత్తరాలు ఎందుకు చూపించరు? మీరు అసలు కరెస్పాండెన్స్ చేస్తే కదా, రాష్ట్రానికి డబ్బులు ఇద్దామని మీకు ఉంటే కదా. ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు ధర్నా చేయండి అంటాడు. ఏ రీజన్కి ధర్నా చేయాలండి? ముఖ్యమంత్రి గారు ఇంత కష్టపడి నిధులు సమీకరించి ఇటు రాజధాని కావనండి, మిగతా సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కావనండి, అన్ని విధాల అడ్మినిస్ట్రేషన్ నడుస్తూ ఉంటే ఈ డిమాండ్స్ కంటే ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు ధర్నా చేయాలంట. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అలయన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారు నోరు విప్పారా? చెప్పండి. ప్రధానమంత్రి గారు నోరు విప్పారా? ఏదన్నా ఒక్క పబ్లిక్ మీటింగ్లో కానీ, మీడియాలో కానీ, ప్రెస్లో కానీ ఆయన ఒక్క మాట మాట్లాడాలా? మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకంటే ఇవన్నీ అబద్ధాలు అని ఆయనకి తెలుసు. వాళ్ళ ఉనికి కోసమే ఈ అబద్ధాలు చెప్తున్నామని ఆయనకి తెలుసు. వాళ్ళ రాష్ట్ర ప్రెసిడెంటే వెళ్ళారు, 12 అంశాలు పెట్టి కన్నా లక్ష్మీనారాయణ గారు ఇచ్చారు, ప్రధానమంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అయినా ఆ రిప్రజెంటేషన్ పైన
ప్రధానమంత్రి గారు మాట్లాడారా? ఆ రిప్రజెంటేషన్ తర్వాత అమిత్ షా గారు మాట్లాడారా? ఎందుకంటే తేట తెల్లమైపోయింది కదా. ఆ 12 అంశాలు చెయ్యలేదనే కదా వీళ్ళు ఇచ్చింది రిప్రజెంటేషను. అక్కడ సిగ్గు శరం లేదా వాళ్ళకి, మాట్లాడరు. తోలు బొమ్మల్ని మాత్రం పంపిస్తారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే చెప్పే కదా, అల్టిమేట్లీ ఇది జుమ్లా పార్టీ. ఇంకో గొప్ప ఎలిగేషన్ చేశారండి ఆయన, చాలా గొప్ప ఎలిగేషన్. ఇది చాలా ప్రాపర్గా రైట్ రాయల్గా ఆయనకు ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి గారును వారి తనయుడు లోకేష్ గారంట రాజకీయ బ్రోకర్లను పంపించారంట యూనియన్ మినిస్టర్ దగ్గరికి, కమిషన్ల కోసం వీటి కోసమని. అయితే యూనియన్ మినిస్టర్ గారు మీరు ఇట్లా బ్రోకర్లను పంపించొద్దు నా దగ్గరికని ఆయన అన్నారంట. యూనియన్ మినిస్టర్ పేరు చెప్పనండి, ఎందుకు అబద్ధాలు చెప్తారు? నేను చెప్తున్నా ఇవాళ మీడియా ముందు, కేంద్ర ప్రభుత్వం బ్రోకర్ని పంపించింది మా దగ్గరికి. కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాజెక్టులో కూడా చెప్తున్నాను, రిఫైనరీ ప్రాజెక్టులో, హెచ్పిసిఎల్ ప్రాజెక్టులో ఏమని, హెచ్పిసిఎల్ గెయిల్ అడిగిన దానికి ఒప్పించటం కోసం వాళ్ళ మినిస్టర్ దగ్గర నుంచి తాకీదు తీసుకుని, ఆ ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర నుంచి తాకీదు తీసుకుని కన్సల్టెన్సీ ఫర్మ్ వచ్చి మమ్మల్ని బతిమాలుతుంది, సార్ ఒప్పుకోండి ప్రాజెక్ట్ వస్తుంది ప్రాజెక్ట్ వస్తుందని. వాళ్ళు ఎవరండి కన్సల్టెన్సీ వచ్చి మాట్లాడటానికి? అంటే మీరు ఇట్లా కన్సల్టెంట్లని వేరే వయా మీడియా ప్రతినిధుల్ని పంపించి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మనతోటి కట్టించి మన డబ్బులతోటి ప్రాజెక్టులు కట్టిద్దాము అన్నట్టు కుట్ర పన్నుతారా? మీకు